అర్జునుడికి బోధించాడు. ఆఖరికి ఆ బోధించిన శ్రీకృష్ణుడు 8 మంది భార్యలతో సతి సహగమనం. కృష్ణుడు అడిగాడట, నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నాతో నా యొక్క భార్యలు 8 మంది, చూడండి 8 మంది భార్యలని కోరాడు. కానీ వాళ్ళని సజీవ దహనం అంటే సతి సహగమనము అనేది పూర్వకాలంలో ఉన్నది. ఆ యొక్క మూఢ ఆచారాలని ఎవరు తీపించారు అంటే యేసు ప్రభు వారు నీ నమ్ముకున్న దేవుని బిడ్డలు మాత్రమే ఆ యొక్క మూఢ ఆచారాల నుండి, ఈ యొక్క మరి భారతదేశంలో ఉన్న మూఢత్వం నుండి, మూఢ ఆచారాల నుండి మరి తొలగించిన వారు. ఈరోజు అమ్మమ్మ, నానమ్మ, తాతలు, తాతయ్యలు, మరి తాతల పోయినా కూడా అమ్మమ్మలు, మరి తాతల పోయినా నానమ్మలు ఉన్నారు అంటే ఎవరి భాగ్యం? సృష్టికర్త అయిన ప్రభువుని యేసుక్రీస్తు వారి భాగ్యము. తర్వాత తను పంపించిన తన సేవకులు ఇచ్చిన భాగ్యము అని చెప్పవచ్చు. పూర్వీకులు ప్రాణాలకు తెగించి భారతదేశం వచ్చి వారి సర్వస్వము భారతదేశం నిమిత్తము వారి సర్వస్వమును అర్పించి వారి ప్రాణాలు పోయినా తర్వాత కూడా వారు పోరాడారు. వారి కుటుంబంలో ఎత్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆఖరికి వారు ప్రాణం పోయినాక పోరాడుతూనే ఉన్నారు. ఈ మూఢ ఆచారాలని తొలగించారు. ఈరోజు భర్త పోయిన మరి భార్య ఉన్నది అంటే స్త్రీ, పురుషుడు పోయినప్పటికీ స్త్రీ ఉన్నది అంటే ఈరోజు ఎవరి మీదైతే మీరు ఏలుబడి చేస్తున్నారో, తిరుగుబాటు చేస్తున్నారో అదుగో ఆయన పెట్టిన భిక్ష అని చెప్పాలి. ఈరోజు భర్తను కోల్పోయిన స్త్రీ ఈరోజు ఉన్నది భూమి ఉందంటే సతీ సహగమనం కాకుండా ఉన్నది అంటే ఈరోజు ఎవరి భాగ్యమో తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తు వారి భాగ్యమని తెలియజేయాలి. చెప్పకనే నిజంగా వాస్తవం యేసు ప్రభు వారి భాగ్యమే. ఆ మహనీయుడు, సృష్టికర్త, మహాదేవుడు, పాపుల రక్షకుడు అందరి కోసము తన దాసులను పంపించి మనందరి నిమిత్తము తన యొక్క దాసుల్ని ఈ యొక్క భారతదేశానికి పంపించి ఈరోజు మన అమ్మమ్మలు, తాతయ్యలు మరి పోయినప్పటికీ అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు అంటే, స్త్రీలు ఉన్నారు అంటే ఎవరి భాగ్యం అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారి భాగ్యము. ఇది ఎరగకనే అనేక రకాలైన రథం, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన పుణ్య కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఏం ప్రయోజనము? ఆఖరికి ఏమైపోతున్నారు తెలుసా? వారు వెరగకనే వారి కర్మబలము వారి మీదనే ఉండిపోతున్న సంగతి మర్చిపోతున్నారు. వెరసి ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా మారండి, తెలుసుకోనండి. ఒకప్పుడు నేను మూర్ఖత్వంగా ఉన్నాను, ఈరోజు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మీ మనోనేత్రాలు కూడా వెలిగించబడతాయనే నా ప్రయాస, నా కష్టం. ఎందుకు? క్రీస్తు నందు పడిన ప్రయాస వ్యర్థం కానేరదు, లేఖనము నిరర్ధకం కానేరదు. లేఖనములో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్పు మనం చూస్తున్నాము కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు చేస్తున్న పూజల ద్వారాగా, పుణ్యకార్యాల ద్వారాగా మీ యొక్క శాపము, మీరు ఎన్ని మాలలు ధరించినా, ఎన్నిసార్లు మాలలు ధరించినా మీ శాపము మీ మీదనే ఉంది. మీ పాపానికి బలైన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారే, యేసుక్రీస్తు ప్రభువారే అందరి కోసము బలైపోయాడు. ఇకనైనా మారండి, మార్పు చెందండి, ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మహాదేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, యేసు ప్రభు వారికి అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. వాటిల్లో మహాదేవుడు తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది. కనుక వెరసి మరి గతంలో మా జీవితాలు ఎలాగా ఉన్నాయంటే మీకు సాక్ష్య రూపంలో పంచుకున్నాము. ఇప్పటికీ నా సహోదరులు ఆయా ప్రాంతాల్లో సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. మన కర్మబలము మన మీదనే ఉంది. మన కర్మబలాన్ని పోగొట్టి మనకు రావాల్సిన శిక్షని, మనకు రావాల్సిన ఆ పరిస్థితిని, మనము పొందాల్సిన ఆ శిక్షని మోసినవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారు మాత్రమే
నిజదేవుడు, నిజరక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. నమ్మి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందండి. మీకు ఆయన రక్షణ కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్.